హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను కార్తీక్ కర్వ. క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చేసింది. మదర్ ఆఫ్ ఆల్ ద క్రికెట్ మ్యాచెస్, ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఈ ఆదివారం రాత్రి 8 గంటలకు జరగబోతోంది. ఈ మ్యాచ్కి సంబంధించిన పూర్తి అనాలిసిస్ అండ్ కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ కూడా నేను మీకు ఈరోజు చెప్పబోతున్నాను. సో డైవ్ ఇన్ టు అనాలిసిస్. మనం యూఎస్ఏ స్టేడియం వేదిక ఈ మ్యాచ్ జరగబోతోంది. ఇదే స్టేడియం, ఇదే పిచ్ పై మనం బంగ్లాదేశ్తో వార్మప్ మ్యాచ్ ఆడటం జరిగింది. ఐర్లాండ్తో మ్యాచ్లు జరిగాయి. ఆ తర్వాత శ్రీలంక వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ కూడా జరగడం జరిగింది. ఇవి డ్రాప్ ఇన్ పిచ్. ఈ పిచ్ గురించి ప్రధానంగా మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాము అంటే, ఈ పిచ్ మీద ఫస్ట్ మ్యాచ్ వార్మప్ మ్యాచ్లో బ్యాటింగ్ అనుకూలించింది. ఐర్లాండ్ మ్యాచ్ కూడా బ్యాటింగ్ అనుకూలించింది. ఆ తర్వాత మెల్లగా స్లో డౌన్ అయిపోయి తర్వాత బౌలింగ్ కూడా అనుకూలించిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా వర్సెస్ శ్రీలంక మ్యాచ్లో కూడా శ్రీలంక బ్యాటింగ్కి సంబంధించి ఆ టైంలో పిచ్ బిహేవింగ్ కూడా కొంచెం ఆడ్గా బిహేవ్ చేసింది. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా ప్లేయర్స్ కూడా ఇబ్బంది పడ్డారు. ఈ పిచ్ అనేది ట్రాక్ చేయడం, ఇది బ్యాటింగ్ పిచ్చా బౌలింగ్ పిచ్చా అనేది ట్రాక్ చేయడం చాలా తలకు మించిన భారం అయిపోతుంది. డ్రాప్ ఇన్ పిచ్చెస్ కాబట్టి, డ్రాప్ ఇన్ పిచ్చెస్ అంటే మీకు తెలుసు, ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ ఇంప్లాంట్ చేయడం జరుగుతుంది. ఇది ఎలా బిహేవ్ చేస్తుంది అన్నది ఎవరికి అర్థం కాని పరిస్థితి నెలకొన్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఐసీసీ రూల్స్ అండ్ నార్మ్స్ ప్రకారం ఈ పిచ్ అనేది ఎలా బిహేవ్ చేయాలి, ఏదో బ్యాటింగ్ కన్నా లేకపోతే బౌలింగ్ కన్నా అనుకూలించాలి. బట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఒకటి ఇప్పుడు ఐసీసీ తెర మీదకి తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఐసీసీ ఏం చెబుతోంది అంటే, ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్లకు సంబంధించి, ఎస్పెషల్లీ ఈ మ్యాచ్కి సంబంధించి కొత్త పిచ్ రెడీ చేస్తున్నారు క్యూరేటర్స్ అన్నట్టుగా కూడా ఒక సమాచారం అందుతోంది. ఇప్పటి వరకు ఈ పిచ్లపై, ఏదైతే వరల్డ్ కప్ నిర్వహిస్తున్న పిచ్లపై చాలా కాంట్రవర్సీలు జరుగుతున్నాయి. అన్ఎక్స్పెక్టెడ్ బౌన్స్లు అవుతోంది, అన్ఎక్స్పెక్టెడ్ టర్న్ అవుతోంది, అన్ఎక్స్పెక్టెడ్గా బాల్ స్వింగ్ కానీ లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతోంది. బాల్ని అంటే ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం, ఇలా వస్తుందని బ్యాటర్కి చాలా పరీక్షగా మారిపోయింది అన్నట్టుగా కూడా చాలా విశ్లేషణలు వస్తున్నాయి. ఇటు కమెంటేటర్ హర్ష భోగ్లే కానీ, సంజయ్ మంజ్రేకర్ కానీ, అది కొంతమంది మన ఇండియన్ ప్లేయర్స్, మాజీ ఇండియన్ ప్లేయర్స్ కూడా ఈ పిచ్ పై కొంచెం విముఖత వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఈ పిచ్ అనేది ఎలా బిహేవ్ చేస్తుందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే మనం పిచ్ గురించి మాట్లాడుకోవాలి, టాస్ అనేది ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందో కూడా మనం చూడాలి. ఒకవేళ పిచ్ గురించి తెలిసినట్లయితే టాస్ గెలిచినా ఓడినా దానికి తగ్గట్టుగా మనం బ్యాటింగ్ బౌలింగ్ తీసుకోవాల్సిన అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కోసమే ఈ పిచ్ తయారు చేస్తున్నారు. ఈ పిచ్ ఎలా బిహేవ్ చేస్తుందో ఆడేంత వరకు తెలియదు. ఎందుకంటే ఒక ఐసీసీ నార్మ్స్ ప్రకారం ఏదైనా పిచ్ తయారు చేయాలంటే అక్కడ కౌంటీలు లేకపోతే మనకు తగ్గట్టుగా మనం ఇండియాలో చూసుకున్నట్లయితే రంజీ ట్రోఫీలు కానీ ఇలా ఆడి దాన్ని వాడి దాని తర్వాత ఓకే పిచ్ ఎలా బిహేవ్ చేస్తుంది అన్న ఒక అనాలిసిస్కి వచ్చిన తర్వాతే పిచ్ అనేది అక్కడ వాడటానికి లేకపోతే ఐసీసీ నార్మ్స్ ప్రకారం దాన్ని సెలెక్ట్ చేయడానికి ఒక స్కోప్ ఉంటుంది. బట్ ఐసీసీ దేన్ని, ఏ రూల్స్ని పరిగణలోకి తీసుకుని ఈ పిచ్ల్ని సెలెక్ట్ చేసుకుంది? ఈ పిచ్కి అంటే ఇప్పుడు ఇదే మ్యాచ్కి, ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్కి కొత్తగా పిచ్ తయారు చేస్తోంది అన్నట్టుగా కూడా ఒక వార్త అయితే వినిపిస్తోంది. దీనిపై ఐసీసీ స్పందించాల్సిన అవసరం అయితే ఉంది. ప్రీవియస్ మ్యాచ్ తీసుకుంటే ఇండియా వార్మప్ మ్యాచ్లో గెలిచింది, ఆ తర్వాత ఐర్లాండ్ మ్యాచ్లో గెలిచింది. బట్ పాకిస్తాన్ అలా కాదు. ఇది హైలీ ప్రెషర్ మ్యాచ్. దీనిలో చేంజెస్ ఏమైనా ఉంటాయా లేదా అన్నది పాకిస్తాన్ టీం ఆలోచన ఎలా ఉండబోతుంది అన్నది, ఆ ప్రెడిక్షన్ అనేది తెలియదు. ఎందుకంటే యూఎస్ఏ మీద ఓడిపోయి పాకిస్తాన్ మనతో ఆడబోతుంది. మనం రెట్టించిన ఉత్సాహంతో గెలిచి మనం ఈ మ్యాచ్లోకి అడుగుపెట్టబోతున్నాం. పాకిస్తాన్ ఓడిన కసితో ఈ మ్యాచ్కి అడుగుపెట్టబోతోంది. చేంజెస్ పరంగా చూసుకుంటే మేబీ ఇండియాలో అంత పెద్ద చేంజెస్ ఏవి ఉండే అవకాశం లేదు. మేబీ ఒక స్పిన్నర్ని అక్షర్ పటేల్ ప్లేస్లో కులదీప్ని తీసుకునే అవకాశం ఉంది. ఇటు పాకిస్తాన్లో కూడా అంత పెద్దగా చేంజెస్ ఉండే అవకాశం లేదు. ఆజం ఖాన్ ద వికెట్ కీపర్ ప్లేస్లో కొత్తగా ఏమైనా తీసుకొచ్చే అవకాశం ఏమైనా ఉండొచ్చు, మ్యాక్స్ ఉండకపోవచ్చు. బట్ ఆజం, ఎందుకంటే ఇది నాసావ్ క్రికెట్ స్టేడియం అనేది ఒక 60 to 80 మీటర్స్ ఉండే స్టేడియం కాబట్టి అవుట్ఫీల్డ్ కూడా కొంచెం స్లో అవుతున్న పరిస్థితి నెలకొంది. కాబట్టి మెయిన్గా ఇక్కడ ఫిట్నెస్ అనేది ఇట్ కమ్స్ ఇన్ టు ప్లే అనమాట. దానికి తగ్గట్టుగా ఏమైనా చేంజెస్ చేసే అవకాశం ఉందా? ఎందుకంటే ఆజం ఖాన్ లాస్ట్ మ్యాచ్లో కొంచెం తడబడ్డాడు, ఫిట్నెస్ పరంగా అంతగా లేని కారణంగా ఈ చేంజ్ ఏమైనా ఉండబోతుందా అన్నది మాత్రమే ఒక కన్సిడరేషన్. బట్ మ్యాక్స్ ఉండే అవకాశం లేదు ఇరు జట్లలో అన్నట్టుగా ఒక టాక్ అయితే నడుస్తోంది. బట్ కమింగ్ టు ద బౌలింగ్,
మెయిన్ ఏంటంటే ఈ డ్రాప్ ఇన్ పిచెస్లో స్టార్టింగ్ బౌలర్స్కి అనుకూలించే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత డ్యూ ఫ్యాక్టర్ అనేది ఉంటుందా ఉండదా అన్నది కూడా ఇప్పుడు కొంచెం ప్రశ్నార్థకంగా మారుతుంది. డ్యూ ఫ్యాక్టర్ మ్యాక్స్ ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇవి డే టైంలో జరిగే మ్యాచ్లు కాబట్టి. బట్ ఇండియన్ స్టాండర్డ్ టైమ్స్ ప్రకారం 8 PM జరుగుతుంది కాబట్టి ఆ టైంలో డ్యూ ఫ్యాక్టర్ అనేది అస్సలు ఉండదు. బట్ అన్ఎక్స్పెక్టెడ్ బౌన్స్ అనేది ఒకటి అవుతుంది. బాల్ అనేది గ్రిప్ అవుతుంది. బాల్ గ్రిప్ అవటం వల్ల స్పిన్నర్స్ని కన్సిడర్ చేసే అవకాశం ఉంది. అక్సర్ పటేల్ ప్లేస్లో స్పిన్ వచ్చే కుల్దీప్ యాదవ్కి ఛాన్స్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు బౌలర్స్ మీదే అధికంగా ఆధారపడ్డ పాకిస్తాన్, బ్యాటర్లు ఆల్రౌండర్లపై అధికంగా ఆధారపడ్డ ఇండియా మీద ఎలాంటి ఫైట్ ఇస్తుందో మ్యాచ్ రోజే మనకు తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే బౌలింగ్ అనేది ఎవరికి అనుకూలిస్తుందో తెలియదు. టాస్ అనేది గెలిచినా ఓడినా పిచ్చి బట్టే ఉంటుంది కాబట్టి ఆల్రెడీ స్కాట్లాండ్ మ్యాచ్ తీసుకున్నాం. ఆ తర్వాత నిన్న జరిగిన ఆఫ్ఘనిస్తాన్ న్యూజిలాండ్ మ్యాచ్ చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ న్యూజిలాండ్ని దాదాపు క్లీన్ స్వీప్ చేసినట్టు, ఎందుకంటే తన బౌలింగ్తో మ్యాజిక్ చేసింది అనేది చెప్పాలి. బట్ చూడాలి, హాట్ ఫేవరెట్స్ అయితే ఇండియా, బట్ పాకిస్తాన్ని తక్కువ అంచనా వేయడానికైతే వీల్లేదు. సో మ్యాచ్లో ఏం జరగబోతోంది అనేది ఆదివారం రాత్రి 8 గంటలకు జరగబోయే మ్యాచ్లో మనం చూడబోతున్నాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ నేను మీకు అందిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.